ఈ రోజు లంచ్ కోసం అయితే కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ అయితే చేసుకున్నాము. ఎలా చేసానో చూపిస్తారండి. ముందుగా చికెన్ క్లీన్ చేసి అందులో పసుపు, ఉప్పు, పెరుగు యాడ్ చేసి దాంతో పాటు కొంచెం కారం కూడా వేసి కలిపి 1 అవర్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాను. ఈ బిర్యానీకి చిట్టి ముత్యాల రైస్ చాలా బాగుంటుంది. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను. క్లీన్ చేసి సోక్ చేసి పెట్టేసుకున్నాను. ఒక పక్కన పుదీనా, కొత్తిమీర, కొంచెం మెంతాకు తీసుకుని క్లీన్ చేసుకున్నాను. పాన్ లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని జీరా, షాజీరా, యాలకులు, మిరియాలు, బిర్యానీ లీఫ్, స్టోన్ ఫ్లవర్, చెక్క, లవంగాలు ఫ్రై చేసి ఈ కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది సైడ్ కి పెట్టేసుకొని అదే పాన్ లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ఫ్రై చేసిన తర్వాత టమోటా పీసెస్ కూడా వేసి యాడ్ చేసి సాఫ్ట్ అయ్యాక చల్లారనిచ్చి మొత్తం మిక్సీ వేసుకోవాలి. కుక్కర్ లో ఆయిల్ అండ్ గీ వేసి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసి ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుని వేగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ అబ్జర్వ్ అయ్యాక రెడీ చేసుకుని ఈ మసాలా కూడా యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై అవనిచ్చి కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకుని 1 గ్లాస్ కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ ఫైనల్ గా లెమన్ జ్యూస్ పిండేసుకుని ఇంకా కుక్కర్ క్లోజ్ చేసి 3 విజిల్స్ వరకు వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. లిడ్ ఓపెన్ చేయగానే ఆ అరోమా అయితే ఎంత బాగుందో. రైస్ అంతా ఒకసారి ఇలా కలుపుకుంటే దొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని రైతా కాంబినేషన్ తో తినేయడమే. ఇంకా చికెన్ పీస్ అయితే ఎంత సాఫ్ట్ గా చాలా బాగుంది. ఓవరాల్ గా టేస్ట్ చాలా రిచ్ అండ్ స్పైసీ అండ్ ఫ్లేవర్ఫుల్ గా ఉన్నింది. నచ్చితే సబ్స్క్రైబ్.